ఉమ్మడి నిజామాబాద్ లో ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి పలు గ్రామాలు. నిర్మల్ జిల్లాలోని భైన్సా, బాసరా, కోలూర్, కుబీర్లో వరద ఉధృతి కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా అల్జాపూర్ లో ఇంకా వరద తగ్గలేదు. ఆదిలాబాద్ జిల్లా తానూరులో కూడా వరద కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం డీటెయిల్ గా చూడొచ్చు దృశ్యాల్లో ఏ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది. బాక్స్ 1 లో మనం నిజామాబాద్ జిల్లా అల్జాపూర్ గ్రామం ఇప్పటికీ జల దిగ్బంధంలోనే మగ్గుతున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వరద ఉధృతికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి గ్రామస్తులు. రహదారులతో పాటు ఇళ్లు సైతం వరద నీటిలోనే ఉన్నాయి అక్కడ. ఇక బాక్స్ 2 లో మనం చూడొచ్చు నిర్మల్ జిల్లా కోలూరు గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాల్ని. మోకాల్లోతు నీటిలో విలవిల్లాడిపోతున్నారు కోలూరు గ్రామస్తులు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. వందలాది ఎకరాల్లో పంటలు అక్కడ నీట మునిగిపోయాయి. అండ్ థర్డ్ వన్ నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రం. ఇది వరద నీటిలో మగ్గుతోంది ఆ కేంద్రం అంతా. ఇళ్లల్లోకి నీరు చేయడంతో నిత్యావసర సరుకులన్నీ కూడా నీటి పాలైపోయి ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్యం, విఠలేశ్వర ఆలయం పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉన్న దృశ్యాల్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఫోర్త్ వన్ గోదావరి బ్యాక్ వాటర్ తో బాసర ఆలయ పురవీధులన్నీ నీటి మునిగిపోయాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న లాడ్జ్లు, ఇళ్లన్నీ కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వడ్డేపల్లి, దీక్ష, హరిహర కాటేజీల్లో వరద పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అండ్ ఫిఫ్త్ వన్ మనం చూడొచ్చు నిర్మల్ జిల్లా భైన్సా. ఇది భైన్సాలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన దృశ్యాలు ఇవి. పలు కాలనీల్లో ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద చేరింది. నిత్యావసరాలు పూర్తిగా తడిచిపోయాయని అధికారులు తమను ఆదుకోవాలని అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. అండ్ సిక్స్త్ వన్ ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం బామ్ని మాలింగి గ్రామంలో వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయి కనిపిస్తూ ఉన్నాయి. దీంతో రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. चलो हो जी